అందరికీ నమస్కారం. రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు పనిలో పోటీ పడతాడని చెప్పి భావించినాం. 10 సంవత్సరాలు ప్రజలు తిరస్కరిస్తే జ్ఞానోదయం అయిందని, బుద్ధి తెచ్చుకొని మంచి పరిపాలన అందిస్తారని చెప్పి అందరూ భావించారు. కానీ ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు పరిపాలన కుట్రలు కుతంత్రాలు తప్ప, డబ్బులు సంపాదించుకునే ఎజెండా తప్ప, ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చే పద్ధతిలో కొనుగోలు వ్యవహారాలు తప్ప, గతంలాగానే డబ్బులను నమ్ముకున్నాడు కానీ ప్రజలను నమ్ముకోలే, ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నటువంటి పార్టీగా ఇవాళ అర్థమైపోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి సంభాషణలో స్పష్టంగా ఇంతకుముందే మా దేశరెడ్డి గారు చెప్పినట్టుగా 100% ఆచరించింది రేవంత్ రెడ్డి అయినా కుట్ర చేసింది, దీని తతంగం అంతా నడిపిందంతా కూడా చంద్రబాబు నాయుడు అని చెప్పి బాజాప్తా స్టీఫెన్సన్ ఫోన్ సంభాషణలో చంద్రబాబు నాయుడు మాట్లాడినని చెప్పి వారు చెప్తా ఉన్నారు. గతంలో ఏనాడు కూడా ప్రత్యక్షంగా డబ్బులు చేతులు మారిన సంబంధాలు లేవు. పరోక్షంగా తీసుకున్న సందర్భాలనే తప్ప డబ్బు సంచులతో బాజాప్తా రేవంత్ రెడ్డి లాంటి ప్రజాప్రతినిధి వెళ్ళి ముట్ట చెప్పిన సందర్భాలు భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా లేవు. గతంలో పార్లమెంట్లో ప్రశ్నలు వేయడానికి పార్లమెంట్ సభ్యులు డబ్బులు తీసుకుంటున్నారని చెప్పి ఆనాడు సోమనాథ్ చటర్జీ ఒక ఎథిక్స్ కమిటీ వేసి వాళ్ళనంతా కూడా సస్పెండ్ చేస్తే, డిస్మిస్ చేస్తే, రామ్ గోపాల్ వర్మ అనేటువంటి వ్యక్తి సుప్రీంకోర్టుకు పోయిండు. సుప్రీంకోర్టు బాజాప్తా స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయం ఎథిక్స్ కమిటీ ఇచ్చిన రిపోర్టు మీద ఆధారపడి ఉంది కాబట్టి మేము జోక్యం చేసుకోలేమని చెప్పి ఆనాడు స్పీకర్ గారు ఏదైతే వాళ్ళని డిస్మిస్ చేసిండో వాటి సపోర్ట్ చేయడం జరిగింది. జేఎంఎం పివి నరసింహారావు గారు దేశ ప్రధానమంత్రిగా ఉన్ననాడు తనకు మెజారిటీ లేకపోతే జార్ఖండ్ ముక్తి మోర్చాకు సంబంధించిన 5 మంది పార్లమెంట్ సభ్యులకి పార్లమెంటు అకౌంట్లలో 5 కోట్ల రూపాయలు జమ చేసిన సందర్భంలో దాని ఆధారంగా 5 మంది పార్లమెంటు సభ్యుల్ని అనర్హులుగా ఆ రోజు స్పీకర్ గారు డిస్మిస్ చేయడం జరిగింది. ఆనాడు డబ్బులు డైరెక్ట్గా చేతులు మారలే, అకౌంట్లలో పడ్డాయన నెపంతో అది దీనికోసమే ఉండొచ్చు అనేటువంటి దాంతో ఆనాడు స్పీకర్ గారు నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇక్కడ బాజాప్తా రేవంత్ రెడ్డి గారు తన కారులో తన సాచలతోటి 5 కోట్ల రూపాయల డీల్కి 50 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి ఇవాళ 10 నిమిషాల పాటు తను ఏం సంభాషించిండో, స్టీఫెన్సన్కు ఏం ఆఫర్ ఇచ్చిండో అవి తెలిసిన తర్వాత ఒక క్షణం కూడా ఆయన ఎమ్మెల్యేగా కొనసాగడానికి వీలు లేదు. గత పార్లమెంటరీ ప్రాక్టీసెస్ని గౌరవించి ఆచరించి ఖచ్చితంగా తనని కూడా డిస్మిస్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రెండవది, గతంలో అనేక సందర్భాల్లో కూడా కుట్రదారులు చాలా ఇంపార్టెంట్. కుట్రలో పాల్గొన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కంటే కూడా కుట్రదారులు చాలా ఇంపార్టెంట్ కాబట్టి చంద్రబాబు నాయుడే ఈ కుట్రకు పాల్పడింది కాబట్టి ఖచ్చితంగా తన మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను ఒకటే ఇవాళ తెలుగుదేశం పార్టీని హెచ్చరిస్తా ఉన్నా, మీరు హైదరాబాదులో ఉండింది ఆ రాష్ట్రాన్ని పరిపాలించడానికి తప్ప తెలంగాణ రాజకీయ వ్యవస్థలో ఏలు పెట్టడానికి కాదు, కాళ్ళల్లో కట్టబెట్టడానికి కాదు. ఇవాళ తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలాంటి పిచ్చి వేషాలకు పాల్పడితే జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ నువ్వు హైదరాబాద్ గడ్డ మీద
మా నీళ్లు తాగి మా గడ్డ మీద ఉండి నీకేదో రాజధాని కట్టుకునేంత వరకు పరిపాలన చేసుకునేటువంటి హక్కు ఉంది తప్ప ప్రజల హృదయాలను దోసుకొని ప్రజల సమస్యలు పరిష్కరించుకుంటూ దేశంలోనే ఒక ఆదర్శవంతమైన పరిపాలన అందిస్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని కనుక ఇవాళ కాళ్ళలో కట్టబెట్టే ప్రయత్నం చేస్తే క్షమించరని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికే నీ పార్టీ ఆంధ్ర పార్టీ అని చెప్పి ప్రజలు అర్థం చేసుకొని నీ పార్టీని పాతరేసిన తర్వాత కూడా ఇంకా నీ పార్టీని బతికించుకునే ప్రయత్నంలో చిల్లర మల్లర వేషాలకు పాల్పడితే సహించదు తెలంగాణ ప్రజలని చెప్పి, సహించదు తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ గతంలో కూడా నీ పార్టీనే డబ్బుల పార్టీ అని చెప్పి నీకు సీఎం రమేష్లు ఇవాళ అనేక మంది పార్లమెంట్ సభ్యులకి 30 కోట్లు సృజన చౌదరిలు 30 కోట్లు 40 కోట్లు తీసుకొని 50 కోట్లు తీసుకొని టికెట్లు ఇచ్చిన నీచ చరిత్ర నీది. కాంట్రాక్టుల మేం చేసిన పరిస్థితి నీది. ప్రజాస్వామ్యాన్ని అపాస్యం చేసిన పార్టీ నీది. డబ్బులను నమ్ముకున్న పార్టీ నీది. ఇవాళ మరోసారి ఇప్పటికే ఆంధ్ర ప్రజానికమంతా కూడా మారిండనుకునే అధికారం ఇస్తే మళ్ళీ పాత పద్ధతులను పరిపాలించుతున్న పద్ధతి. ఆనాడు హైటెక్ సిటీ కడితే చుట్టుపక్కల వ్యాపారం చేసుకున్న నీవు, నీ అనుచర గణం. ఇవాళ మళ్ళీ అమరావతిలో రాజధాని కడితే నీ యావా, నీ ధ్యాస, నీ పద్ధతి అంతా కూడా ఎట్లా రియల్ ఎస్టేట్ చేసుకోవాలి, ఎట్లా రైతాంగ కళలో మట్టి కొట్టాలి, డబ్బులు సంపాదించుకోవాలి, డబ్బులతో రాజ్యం నిర్వహించాలన్నటువంటి నీతి తప్ప నీకు ప్రజల మీద విశ్వాసం లేదు, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు. తప్పకుండా ఆంధ్ర ప్రాంత ప్రజానికి కూడా ఇవాళ అర్థమైపోయింది. నీచపు పార్టీ, బ్రోకర్ పార్టీ, పైసలు నమ్ముకున్న పార్టీ, ప్రజలకు న్యాయం చేయని పార్టీ అని అర్థమైపోయింది. ఇవాళ ఆ ప్రాంత ప్రజానికం కూడా ఇలా గీ పార్టీ అనేటువంటి పద్ధతిలో ఇవాళ వ్యవహరిస్తున్న తీరు ఇవాళ ఇరు రాష్ట్రాల ప్రజానికం కూడా అసహించుకుంటారని చెప్పి హెచ్చరిస్తూ ఖచ్చితంగా స్పీకర్ గారు ఇవాళ గతంలో ఉన్నటువంటి పార్లమెంట్ ప్రాక్టీసెస్ని ఆధారంగా ఈ దుర్మార్గానికి పాల్పడినటువంటి ప్రజాస్వామ్యాన్ని కించపరిచిన అపాస్యం చేసినటువంటి రేవంత్ రెడ్డిని కూడా డిస్మిస్ చేయాలని చెప్పి మీకు కోరుతా ఉన్నాం. సరిపోయింది. ఇప్పటికీ ఏసీబీ మీద బ్రహ్మాండ నమ్మకం ఉన్నది. ఏసీబీ మీద బ్రహ్మాండ నమ్మకం ఉన్నది. ఇవాళ బాజాప్తా అన్ని రకాల సమాచారాలు ఎవిడెన్స్తో సహా మీ టీవీలో ప్రసారం అవుతున్నాయి. దీని నుంచి ఎవరు తప్పించుకోలేరు. వస్తుంది విచారణలో. ఇవాళ మొత్తం ఆడియో సీన్స్ ఇవాళ వట్టి మాటలు కాదు కదా, బాజాప్తా టేపులలో బయటకు వచ్చిన తర్వాత నేను ఇంతకుముందు చెప్పిన 5 కోట్ల రూపాయలు పార్లమెంట్లో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యుల అకౌంట్లో జమ చేస్తే చర్య తీసుకోండి. స్పీకర్ గారు గుర్తుపెట్టుకోండి, గతంలో ప్రశ్నపత్రాలకు ప్రశ్నలు వేయాలంటే డబ్బులు అడుగుతున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు, దాని మీద డిస్మిస్ చేసిన గుర్తుపెట్టుకోండి. గంత గొప్ప పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మన దేశంలో ఉంది కాబట్టి, గంత ప్రాక్టీస్ మన దగ్గర ఉంది కాబట్టి డెఫినెట్గా ఈ కుట్రదారులు బయటకు వస్తారు. ఇవాళ కాకపోతే రేపు వస్తారు, రేపు కాకపోతే ఎల్లుండి వస్తారు. చట్టం నుంచి తప్పించుకోలేరు. ఒకవేళ చట్టం నుంచి తప్పించుకునే కుట్ర చేసినప్పటికీ కూడా ప్రజాక్షేత్రంలో మాత్రం శిక్ష తప్పదు ఇలాంటి వాళ్ళకు.